యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, దేవునితో క్రొత్త సంబంధం ఏర్పరచుకున్న కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండిటి మధ్య తేడా మీకు బాగా తెలియాలండి. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు, అబ్రహాం సంతతి వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అని పిలిచేవాళ్ళు. వాళ్ళేమో దాసులు అని వాళ్ళని వాళ్ళు సంబోధించుకునేవాళ్ళు అనమాట. మీరు 90వ కీర్తన 16 వచనం, మోషే కీర్తన అనమాట. అది దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఆడోనై. అదోనై అంటే యజమానుడా అని. యజమానుడా అనేది ఇక్కడ మన బైబిల్లో ప్రభు అని ట్రాన్స్లేషన్ చేశారండి. యజమానుడా, ఆడోనై, మీ దాసులమైన మాకు మీ రక్షణ దయచేయండి. అలాగే మీరు మరి దావీదు జ్ఞాపకం చేసుకుంటే 31వ కీర్తన, అక్కడ కూడా 16వ వచనంలో దావీదు ఏమంటాడంటే ప్రభు ప్రభు అని అంటాడు, ఈ దాసుని చల్లని చూపున చూడయ్యా. మరి దాసులు అంటున్నారు. దాసుడు ఎప్పుడు కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు, పిల్లలు కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట. ఇంకా అన్న కూడా ప్రభువుని ప్రార్థించేటప్పుడు ఆమె 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం షిలో దేవాలయంలో తనకు ఒక బిడ్డనివ్వమని ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు ఏమంటుందంటే సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు. వాళ్ళు ఎక్కువగా యావే అని రాస్తారు ఇక్కడ, కానీ పిలిచేటప్పుడు మాత్రం అడోనై, యజమానుడా అని పిలుస్తారనమాట. ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ దాసురాల్ని దయతో చూడు, నాకు ఒక బిడ్డని నువ్వు ఇస్తే ఆ బిడ్డని ఇక్కడే ఈ దేవాలయంలో నేను నీకు సేవకి ఇస్తాను. దాసులు. అలాగే బాబు సమూయేలు పుడతాడు కదా, మళ్ళీ దేవాలయంలో తను మొక్కుకున్నట్లే మరి హన్న దేవునికి అర్పిస్తుంది షిలో దేవాలయంలో. అక్కడ ఏలీ పర్యవేక్షణ కింద సమూయేలు పెరుగుతూ ఉంటాడు. మరి ఆ చిన్న బాబుగా 8-10 సంవత్సరాల బాబు ఉండొచ్చు. దేవాలయంలో మరి మందసం దగ్గర పడుకున్నప్పుడు దేవుడు ఆయనను పిలుస్తారనమాట, సమూయేలు సమూయేలు అని. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుని స్వరాన్ని వినే స్థితిలో లేరు, ఎవరికి ఆ దాహం కూడా లేదు. కానీ సమూయేలు పసిపిల్లవాడు, దేవుడు ఆయన దగ్గర వచ్చి సమూయేలు అని పిలుస్తారు. పిలిచినప్పుడు సమూయేలు ఏమంటాడంటే అడోనాయ్ అడోనాయ్, యజమానుడా ఆనతిమో, ఈ దాసుడు ఆలకిస్తున్నాడు. మనం కూడా అలాగే ఏదో ప్రభా మీరు మాట్లాడండి, ఈ దాసురాలు, ఈ బిడ్డ ఆలకిస్తుంది అన్నమాట. పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అని పిలిచారు, వాళ్ళని వాళ్ళు దాసులు అని సంబోధించుకున్నారు. అయితే నూతన నిబంధన వచ్చేసరికి ఈ నూతన నిబంధన చూడండి, ఇక్కడ మన సంబంధం మారిపోతుందండి. అందుకే పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే 8వ వచనం నుండి, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానాలతో, మేలైన మంచి వాగ్దానాలతో నూతన నిబంధన ఉండింది. నిబంధన అంటే ఏంటి? ఇంగ్లీష్లో కవనెంట్ అండి. కవనెంట్ అంటే 2 పార్టీస్ కమింగ్ టుగెదర్. పెళ్ళి చూడండి, ఒక కవనెంట్, భార్య భర్తల మధ్యలో దేవునితో చేసుకునేటటువంటి ఒప్పందం అన్నమాట. సో వాళ్ళిద్దరూ ఏమవుతున్నారు? ఇద్దరు పెళ్ళి ద్వారా ఒకే పార్టీ అయిపోతున్నారు, ఒకే శరీరం అయిపోతున్నారు, రక్త సంబంధంలోనికి వచ్చేస్తారు ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టేసరికి కదా. అలాగే దేవుడు మనతో ఒప్పందం చేసుకుంటున్నారంటే మనము దేవునితో ఏకమైపోతున్నాం అన్నమాట. నూతన నిబంధనలో యేసు ప్రభు తండ్రిని మనకి తండ్రి అని మనకి ఆయన చెప్తున్నారనమాట. మనము ఆయన పిల్లలైపోతున్నాం. లూకా సువార్త 11లో వచ్చేసరికి మరి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు,
మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. అప్పుడు ప్రభు అంటారు, మీరు ఇలాగున ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి. 7 అంశాలు ఉంటాయండి పరలోక ప్రార్థనలో. మొదటిది ఏంటంటే, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మీ నామము ఈ భూలోకంలో నా ద్వారా పరిశుద్ధపరచబడునుగాక. మీ ద్వారా పరిశుద్ధపరచబడాలి. మొదటి అంశం మీరు చెప్పేటప్పుడు నోటితో మీ ద్వారా, మీ మాటలు, మీ చూపులు, మీ వినికిడి, మీ ఆలోచనలు, మీ వస్త్రధారణ, మీ హృదయ కోరికలు ద్వారా దేవుని నామం భూలోకంలో పరిశుద్ధపరచబడాలి. అందుకే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నారు. ఆ తర్వాత రెండో అంశం ఏంటి? మీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యము ఏంటి అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించడం అన్నమాట. యేసు ప్రభు మనకి పరిశుద్ధాత్మని పంపించారు పెంతెకోస్తు దినాన్ని. పరిశుద్ధాత్మ మనలో నివసించడమే దేవుని యొక్క రాజ్యం. ఆయన వచ్చాడంటే ఒక గురువులాగా మనకిదో పాత నిబంధనలో తండ్రి దేవుడు ఏం చెప్పారు చూడండి, 10 ఆజ్ఞలు చెప్పారు, మీరు పాటించాలి. మరి నూతన నిబంధనలో యేసు ప్రభు ఏం చెప్పారు? మత్తయి 5, 6, 7 అష్టభాగ్యాలు చెప్పారు కదా, మీరు ఇలా ఉండాలి. అలా ప్రతి ఒక్కటి మనకి బోధిస్తూ, మన హృదయంలో రాస్తూ, మనసులో రాస్తూ మనల్ని యేసు ప్రభు నడిచిన దారిలో నడిపిస్తాడండి. అలా నీతి మార్గంలో నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి ఆనంద తైలాన్ని ఆయన విడుదల చేస్తారు. మన ఆత్మని ఆనంద తైలంతో అభిషేకిస్తారనమాట. ఇది నూతన నిబంధన. నూతన నిబంధనలో పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ మన హృదయంలో, మనసులో దేవుని ఆజ్ఞలు రాసి వాటిని పాటించేలాగా చేస్తారనమాట. అందుకే నూతన నిబంధన శ్రేష్టమైనది. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక చిత్తం అంటే ఒక ప్లాన్ ఉంటుందండి. ఆ ప్లాన్లోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. మరియ తల్లి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే యేసు ప్రభుకి తల్లిగా ఉండాలి, యేసు ప్రభుని గర్భం ధరించి లోకానికి అందించాలి. అప్పుడు ఎంత ఆశీర్వాదకరం చూడండి కదా. మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి సిలువలో మరణించాలి. ఆయన సిలువ మరణం ద్వారా ప్రపంచానికి రక్షణ, మనందరికీ రక్షణ. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా దేని నుంచి రక్షిస్తున్నాడు? మనల్ని నరకం నుంచి రక్షిస్తున్నాడు. లేకపోతే పాపం చేసిన వాళ్ళు 10 ఆజ్ఞలు మీరి, ఏది పాపం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించడమే పాపం. మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించండి అని మనల్ని ఎవరండి ప్రేరేపిస్తారంటే పిశాచి అన్నమాట. దేవుడు ఆ పండు తినొద్దు అంటే ఆ పండు తినమని ప్రేరణ అన్నమాట. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఇదో మీరు తాగకండి, మీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రమైన చూడకండి, అపవిత్రత వద్దు, మీ నాలుక క్రింద దేవుని వాక్యం, మీ హృదయంలో దేవుని వాక్యం. దేవుడు మీలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఎన్ని మాటలు ఉన్నాయి కదండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. ఆదివార దినాన పరిశుద్ధంగా, అది దేవునికి ప్రతిష్ఠితమైన దినం కనుక ఆ దినాన వ్యాపారాలు, ప్రయాణాలు, ముచ్చట్లు చెప్పుకొనుట, ఈ లోక సంబంధమైన ముచ్చట్లు చెప్పుకొనుట, శరీరానికి సుఖాల కొరకు మీరు ఉండొద్దు అని ఉంటుంది. కానీ ఆదివారం సండేని సిండేగా చేయాలి. దేవుని వాక్యం ఏది ఉందో దానికి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చాయంటే అది సైతాను ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడనమాట. కనుక ఆ ప్రతి శోధన మనము దేవుని వాక్యంతో సరి చూసుకోవాలన్నమాట. చూసుకొని దాన్ని ఏం చేయాలంటే వెంటనే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? సైతాన్ని యొక్క ఆలోచనని దేవుని వాక్యంతో మనము సంహరించాలి, గెలవాలన్నమాట, ఓడించాలి. ఇదో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నీ ఆకలి తీర్చుకో అని సైతాన్ శోధించినప్పుడు యేసు ప్రభు సైతాన్ మాటకి లొంగలేదండి. ఆదాము లొంగాడు, అవ్వ లొంగింది, మొదటి ఆదాం. అందువల్ల ఆ పాపము ఆ ఒక్క మానవుని వల్ల ఈ లోకంలోనికి పాపం వచ్చింది. కానీ
యేసు ప్రభు అలా చేయలేదు. నువ్వు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకోండి. ఆయన హృదయంలో యేసు ప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మ, వద్దు యేసు, నువ్వు అలా చెయ్యొద్దు, సైతాన్ మాటకి లొంగకుండా ఈ మాట ద్వారా సైతాన్ని ఓడించు. వాడు ఆత్మ, మరి వాక్యం కూడా ఆత్మ ఖడ్గం. సో ఆత్మ ఖడ్గంతో యేసు ప్రభు సైతాన్ని జయిస్తారనమాట. ఆ విధంగా దేవుని చిత్తం చేస్తారు. తనలో ఉన్న తండ్రి దేవుడు పరిశుద్ధ ఆత్మ తనకి ఏం చేయాలి అని చెప్తుంటే తండ్రి దేవుడు చెప్పినప్పుడు తండ్రి దేవుని చిత్తాన్నే యేసు ప్రభు చేస్తారనమాట. మనకు కూడా సైతాన్ ఎన్ని శోధనలు, లోక సంబంధమైన శోధనలు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎలా జయించాలంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్యానికి వ్యతిరేకమైన శోధనలు ఎప్పుడు వచ్చేది కూడా శరీరానికి ఇష్టంగా ఉండేది అన్నమాట పాపం. వాక్యానికి వ్యతిరేకమైన శోధన కనుకనే మనకి వాక్యం తెలియాలండి. వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారము నేను జీవించాలి అని. సో నూతన నిబంధనలో మొదటి రిలేషన్ ఏంటంటే యేసు ప్రభువు ద్వారా మనము పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా చేయబడ్డామన్నమాట. పరలోక తండ్రి బిడ్డలుగా ఎలా చేయబడుతున్నామంటే రోమా 8:15లో మరి పౌలు రాస్తున్నాడండి. 8:14 నుంచి చదివితే 8 చదవండి, చాలా బాగుంటుంది. మీరు శరీరానుసారులుగా జీవించొద్దు, ఆత్మానుసారులుగా జీవించండి. ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. అందరూ కాదండి, అందరూ రిలీజియస్ పీపుల్ ఏమో, కానీ పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపించినప్పుడు వాక్యం ప్రకారం అప్పుడు మనం దేవుని పుత్రులు అవుతామన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనం పుత్రులం కాబట్టి దేవుడు పరలోక తండ్రి ఏం చేస్తాడంటే తన ఆత్మని మన హృదయంలోనికి ప్రవేశపెడతాడంట. అప్పుడు ఈ ఆత్మ మనలోనికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ మన ఆత్మ ద్వారా మనం పరలోక తండ్రిని నాన్న, తండ్రి, అబ్బా అని పిలుస్తామంట. నాన్న అని పిలుస్తాం. ఎప్పుడు అంటే మనలోనికి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అన్నమాట. అప్పుడు మనము పుత్రులం కాబట్టి మనం వారసులం. ఎలా వారసులము? క్రీస్తు తోడి వారసులం. పుత్రులు తండ్రి ఆస్తికి వారసులు అయిపోతారు కదండి. సో పరలోక తండ్రి ఏ ఆస్తిని కలిగి ఉన్నాడో ఆ ఆస్తికి అంతటికి మనం వారసులం. ఎవరితో వారసులం అంట? క్రీస్తుతో. క్రీస్తు ఎంత వారసుడో పరలోక తండ్రికి, మనం కూడా అలాగే వారసులు అన్నమాట. అయితే క్రీస్తు బాధలలో మనం పాలు పంచుకున్న ఎడల ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటాం. ఏంటి ఆయన మహిమ అంటే సిలువ మరణం ద్వారా ఆయన తండ్రికి విధేయించాడు. తర్వాత ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడనమాట పరలోకంలో. దర్శన ప్రకటన 3:21 చెప్తారు, నేను జయించాను, శరీరాన్ని జయించాను, సైతాన్ని జయించాను, లోకాన్ని జయించాను, జయించి ఇప్పుడు నేను తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాను. మీరు కూడా మీ శరీర వాంఛల్ని, నేత్రాశని, సైతాన్ని, లోకాశలు జయిస్తే మీరు నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని యేసు ప్రభు చెప్తున్నారు అన్నమాట. అది తండ్రి దేవుడు మనలోనికి పరిశుద్ధ ఆత్మని పంపించినప్పుడు అప్పుడు మనం దేవుని పిల్లలు అవుతామండి. గలతీ 4లో కూడా మీరు చదివితే 6వ వచనం అన్నమాట. మనలోనికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మని ప్రవేశపెట్టుట ద్వారా మనల్ని ఆయన దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు. అప్పుడు మనలోనికి ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా మనము పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. మనం ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తున్నామో ఇంకా మనం దాసులు కాదు, పాత నిబంధనలో లాగా దాసులు కాదు, మనం వారసులం, పుత్రులం, క్రీస్తు తోడి పుత్రులం. అందుకే రోమా 8 కూడా మీరు చదివితే 14 నుంచి 15లో కూడా పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనం దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇస్తాడంట. అప్పుడు పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ నూతన నిబంధనలో ఏ వాగ్దానాలు ఉన్నాయో వాటికి మనం వారసులు అవుతాం. మీరు మీ నాన్నకి పుట్టారనుకోండి, మీ నాన్న ఆస్తికి మీరు వారసులు అవుతారు. కానీ మీ నాన్న దగ్గర పని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వారసులు కాదు, వాళ్ళకి జీతం మాత్రమే ఇస్తారనమాట. అందుకే యేసు ప్రభు అంటారు చూడండి, యోహాను 8:35లో ఏమంటారంటే దాసుడు ఎప్పుడు కూడా కుటుంబానికి వారసుడు కాదు, కుటుంబానికి చెందినవాడు కాదు అన్నమాట. కానీ
కుమారులు కుటుంబానికి చెందిన వాళ్ళు. తప్పిపోయిన కుమారుడు చూడండి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ వచ్చినప్పుడు తండ్రి ఆయనని స్వీకరిస్తాడు, ఎందుకంటే కుమారుడు అనమాట. ఆయన ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉండొచ్చు, పనివాళ్ళకి జీతం ఇస్తారు అంతే, కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. అలాగే పెద్ద కుమారుడు వస్తాడు, మరి వాళ్ళ నాన్న విందు చేస్తుంటే చిన్న కొడుకు వచ్చాడని కోపంగా బయటనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న బయటకు వచ్చి కొడుకుతో మాట్లాడతాడు, నాన్న నువ్వు నాకు ఎప్పుడైనా ఒక గొర్రె పిల్లని ఇచ్చావా, నేను నా ఫ్రెండ్స్తో విందు చేసుకుందామంటే నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే కదా. లూకా సువార్త 15:31 అన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మని పొందుతామో ఆ ఆత్మ మనల్ని నడిపిస్తారో నీతి మార్గంలో, అప్పుడు మనం పరలోక తండ్రి పిల్లలు అవుతామండి. ఇంకా దాసుల్లాగా బానిసల్లాగా మనం ఉండం. ఆ తేడా మీకు తెలియాలి, అర్థమవుతుంది కదా. మా పాప చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట, ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ ఉండొచ్చు, లాకర్ తెరిచి ఒక నెక్లెస్ పెట్టుకొని వచ్చి చూపించి, బాగుందా మమ్మీ? నాకు ఆశ్చర్యమైంది, ఎట్లా లాకర్ తెరిచావమ్మా, నన్ను అడగకుండా తెరిచావు ఏంటి అని నేను అన్నాను. ఎందుకంటే నేను అనుకోలేదు అలా తెరుస్తుందని. ఎందుకు అడగాలి నిన్ను, నేను నీ కూతుర్ని కదా, నేను అడగాల? మరి మా పనివాళ్ళు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తారండి. ఒక పని ఆమె అయితే నేను చెల్లెలాగా చూస్తాను, ఇద్దరిని కూడా 22 సంవత్సరాల నుంచి అన్నమాట. అయితే వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నా మరి మా ఆస్తికి వాళ్ళు వారసులు కారు. వాళ్ళకి జీతం ఇస్తాం, కాదంటే ఇంకా కొంచెం అన్నీ హెల్ప్ చేస్తాము, వాళ్ళ పిల్లలకి చదువులకి, వాళ్ళకి ఆపరేషన్స్కి ఎంత చేసినా కూడా ఆస్తికి వారసులు కారు. మన పిల్లలు కొన్నిసార్లు తప్పిపోయిన కుమారులాగా చూడండి, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించాడనమాట. సో ఈ సంబంధం అండి. ఇంకొకటి ఏంటంటే నూతన నిబంధనలో పరలోక తండ్రికి మనకి ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధం. మీరు కుమారులు పుత్రులు కనుక మీరు వారసులు. ఎలా అంటే క్రీస్తు తోడి వారసులు అని చెప్తున్నారు అనమాట. మనం క్రీస్తు తోడి వారసులు అంటే అందుకే క్రీస్తుని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు పరలోక తండ్రి. యోహాను 17:23 యేసు ప్రభు ప్రార్థన చేస్తూ, నానా నువ్వు నన్ను ప్రేమించినట్లే వీళ్ళని కూడా ప్రేమిస్తున్నావని వీళ్ళు తెలుసుకోవడానికి వీళ్ళకి నీ ఆత్మనివ్వు అని అంటారనమాట. ఆ తర్వాత మనకి యేసు ప్రభుకి ఉన్న సంబంధం అది నేను చెప్తానండి. 3 రకాల సంబంధం అన్నమాట. మొదటిది ఏంటంటే బ్రదర్లీ రిలేషన్, సోదరుల మధ్య ఉండేటటువంటి సంబంధం అన్నమాట. యేసు ప్రభుని జ్యేష్ఠపుత్రుడు అంటారండి. అన్నిట్లలో కూడా ఆయన ప్రథముడుగా ఉండడానికి, మృతులలో నుంచి లేపిన వాళ్ళలో కూడా దేవుడు ముందు యేసు ప్రభుని లేపుతారు. కొలొస్సీ 1:18 ఉంటుందన్నమాట. తర్వాత మీరు హెబ్రీ పత్రిక చదివితే 1:12 యేసు ప్రభు ఈలాగున వాళ్ళ నాన్నతో అంటున్నాడంట. ఏమంటున్నాడంటే, ఓ దేవా, నిన్ను గురించి నేను నా సోదరులకి ప్రకటిస్తాను, బోధిస్తాను అని చెప్తున్నాడనమాట. అంటే నా సోదరులు అంటే మనం అందరం అన్నమాట. ఒకసారి మరియ తల్లి మరి యేసు ప్రభు యొక్క సోదరులు చూడడానికి వచ్చినప్పుడు, అంటే కజిన్స్ అండి, నజరేతులో చాలామంది ఉంటారు కదా, చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు బయట వేచి ఉంటారనమాట. అప్పుడు మీ తల్లి మీ సోదరులు మీకోసం వేచి ఉన్నారంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటారు? లూకా 8:21 దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లి నా సోదరులు. అందరూ నా సోదరులే. ఎవరెవరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, వింటారో, పాటిస్తారో వాళ్ళందరూ నా సోదరులు అన్నమాట. హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నారు? నేను తండ్రి నాన్నదో నా సోదరులకి నీ గురించి నేను ప్రకటిస్తాను. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు యొక్క సోదరులు అనమాట. అంటే అందరూ అనమాట. ఆయన జ్యేష్ఠపుత్రుడు, మన అందరం కూడా మిగతా పుత్రులు అనమాట. అంటే యేసు ప్రభుకి మన సోదరులు అవుతున్నాం. ఇంకా 3వ రిలేషన్ ఏంటంటే దీని ద్వారా చెప్తాను. యోహాను 15:5 అండి. ప్రభు అంటారు, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు, మీరు నా యందు నెలకొని ఉండండి. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉంటానో అతడు అధికముగా ఫలిస్తారు. నేను లేకుండా మీరేం చేయలేరు. నూతన నిబంధన ఏంటంటే యేసు ప్రభు మనలో ఉంటారు. ఆయన మన లోపల ఉండి, ఆయన వాక్యం యేసు ప్రభు
ఆయన ఒక ద్రాక్షవల్లి అయితే మనం కొమ్మలు అన్నమాట. అప్పుడు చెట్టు నుంచి రసం తీసుకొని కొమ్మలు ఎలా ఫలిస్తాయో మనం కూడా అలాగే ఫలిస్తామన్నమాట. ఈ రిలేషన్ అన్నమాట. దీన్ని వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అంటారు. నూతన నిబంధనలో 4వ సంబంధం ఏంటంటే వధూవరుల సంబంధం. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఈ సంబంధం అన్నమాట. అందుకే యెషయా 54:5లో దేవుడు ఏమంటారంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. అలాగే మరి యోహాను సువార్త 3:29లో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. బాప్తిస్మ యోహాన్ దగ్గరకు వచ్చిన శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ శిష్యులు చెప్తారు, ఇదిగో అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారంటే అవును అదే కరెక్ట్ అని చెప్తాడనమాట. నేను పెళ్లి కొడుకు యొక్క స్నేహితుడని మాత్రమే. యేసు ప్రభు పెళ్లి కుమారుడు, మరి వధువు సంఘం అందరూ మనందరం కూడా పెళ్లి కుమార్తె. సో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొక్క సొత్తు అని అంటాడనమాట. ఇంకా హోసియా గ్రంథం మీరు చూస్తే 2వ అధ్యాయంలో 19:20లో దేవుడు ఏమంటున్నారంటే, నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను కలకాలం నా భార్యగా చేసుకుంటాను. కరుణతో కృపతో నీతితో న్యాయంతో నిన్ను నా భార్యగా చేసుకుంటాను. అంటే వధూవరుల సంబంధం అన్నమాట. యెషయా గ్రంథంలో 62:5లో కూడా అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, వరుడు తన వధువును పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను పరిణయమాడను. వరుడు తన వధువుని చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను చూసి నిన్ను గాంచి ఆనందిస్తాడు. భార్య భర్తల సంబంధంతో పోలుస్తున్నారనమాట. మరి పాత నిబంధనలో చూస్తే దేవుడు యావే దేవుడు నిర్గమకాండ 20లో 10 ఆజ్ఞలు బోధించడానికి అగ్ని రూపంలో మేఘాలు ఉరుములు అలా వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు, వణికారు అనమాట. అందువల్ల యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నతో అంటారనమాట, నాన్న నేను పెళ్లి కూతుర్ని వెతికే పెళ్లి కొడుకులాగా వెళ్తాను నాన్న. అప్పుడు వాళ్ళు నన్ను అంగీకరిస్తారు. పెళ్లి కొడుకులాగా వచ్చినప్పుడు పెళ్లి కూతురులాగా నేను వధువు సంఘాన్ని ఆకర్షిస్తాను అని చెప్తారనమాట. అందుకే పరమగీతాలు బైబిల్లో మధ్యలో ఉంటుందండి. ఈ పరమగీతాల్లో చెప్పిన ప్రియుడే యేసు ప్రభు, మరి ప్రియురాలు మనం అన్నమాట. అక్కడ ప్రియురాలు ఏమంటుందంటే, నా ప్రియుడు నావాడు నేను అతని దానను. అంటే వ్యక్తిగత సంబంధం అండి. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలందరితో దేవుడు ఒప్పందం చేసుకుంటారు నిర్గమకాండ 20లో కదా. కానీ ఇక్కడ 20 నుంచి 24 వరకు అండి. కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత సంబంధం. ఒక పెళ్ళికి చూడండి చాలామంది వెళ్తారు కదా, కానీ పెళ్ళి భోజనాలు చేస్తారు వెళ్ళిపోతారు. కానీ పడక గదిలోకి ఎవరు వెళ్తారంటే పెళ్ళి కూతురు. వ్యక్తిగత సంబంధం పెళ్ళి కొడుకుతో కలిగి ఉంటుంది. అలాంటి రిలేషన్ను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటారండి. రేపు మనం ఆ వ్యక్తిగత సంబంధాన్ని యేసు ప్రభుతో పెళ్ళిలోనికి వివాహ బంధంలోనికి ప్రవేశించే సంబంధం రేపు మనం ధ్యానించుకుందాము. ముగించే ముందు ఒక్కసారి నేను చదువుతానండి. నూతన నిబంధనలో మనకు దేవునికి యేసు ప్రభుకి ఉన్న సంబంధం నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. ఒకటేంటంటే తండ్రి కుమారుల సంబంధం. పరలోక తండ్రి మన నాన్న, మనం ఆయన పిల్లలు. యేసు ప్రభుతో మనం కూడా ఆయన కుమారులు. యేసు ప్రభు జ్యేష్ఠ పుత్రుడు, మనందరికీ మాదిరి అన్నమాట. మనం తర్వాత పుత్రులుగా ఉంటున్నాం అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభుతో 3 సంబంధాలండి. సోదరుల మధ్య సంబంధం అన్నమాట. ఆయన మనకి పెద్ద అన్న, మనం ఆయన సోదరులు. తర్వాత ద్రాక్షవల్లి రెమ్మలు, కొమ్మ ఎట్లా అతుక్కొని రసాన్ని చెట్టు నుండి పొందుతుందో యేసు ప్రభు స్వభావం మనలోకి రావాలి. యేసు ప్రభు అంటే వాక్యం కనుక, వాక్యమే మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్రాక్షవల్లి అవుతారు. మన ఆత్మ ఆయనతో అంటు కట్టబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు అంటు కట్టి ఆయన ప్రేమని మనలో పోస్తారనమాట. ఆ తర్వాత మన పాపం ఆయన తీసుకుంటారు.
సమార్య స్త్రీతో నీవు నీళ్ళు ఇస్తే నేను నా నీళ్ళు ఇస్తానంటే మన పాపం ఆయనకి, ఆయన నీతి మనకి అన్నమాట. తర్వాత చివరిది వధూవరుల సంబంధం. నేను ఒకసారి చదువుతాను స్క్రీన్ మీద, మీరు చూసి దయచేసి రాసుకొనండి. నూతన నిబంధనలో దేవునితో మన సంబంధం. మొదటిది తండ్రి కుమారుల సంబంధము. పరలోకమందున్న మా తండ్రి అని మనము తండ్రిని పిలుస్తున్నాం. రెండవది సోదరుల మధ్య సంబంధం. ఓ దేవా, నిన్ను కూర్చి నా సోదరులకు ప్రకటింతును అన్నారు యేసు ప్రభు హెబ్రీ 2:12. మరి ఎవరు నా సోదరుడు, ఎవరు నా తల్లి? లూకా 8:21. దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లి, నా సోదరులు. క్రీస్తు జ్యేష్ఠపుత్రుడు. మూడవ సంబంధం ద్రాక్షవల్లి తీగల సంబంధం. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నాలుగవది వధూవరుల సంబంధం. నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి. ఎజికేల్ గ్రంథంలో 16:8 చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు చెప్తున్నారు యోహాను 15:5, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. మీరు నాలో నెలకొని ఉండండి, నేను లేకుండా మీరేమీ చేయలేరు. మీరు నాలో, నా మాటలు మీలో నిలిచిన ఎడల మీరు ఏది అడిగినా కూడా నేను చేస్తాను. మీరు అధికముగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ప్రభువా, మేము మీలో అంటు కట్టబడేటట్లుగా సహాయం చేయండి నాయన. అలాగే మీ స్వభావాన్ని మాలో పోయండి, మా పాపం మీరు తీసేయండి. ఆ తర్వాత వధూవరుల సంబంధం అని చెప్తున్నారు. నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను కరుణతో, నీతితో, కృపతో నా భార్యగా చేసుకుంటానని. ప్రభా, ఆ విధంగా ఒక భార్య భర్తకి ఎలా సమర్పించుకుంటుందో, విధేయత కలిగి ఉంటుందో ప్రభా, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం అని చెప్పారు. ఆ విధంగా మీలో కలిసిపోవడానికి మాకు కృప దయచేయండి. ఈ ద్రాక్షవల్లి తీగల ఆ యొక్క సంబంధాన్ని, అలాగే భార్య భర్తల సంబంధాన్ని మీతో కలిగి ఉండటానికి యేసయ్య మా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వధూవరుల సంబంధంలోనికి, ద్రాక్షవల్లి తీగల సంబంధంలోనికి యేసు ప్రభు మనల్ని ఆహ్వానించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.